వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరీందర్. మనం ఈ వీడియోలో అభ్యాసం 8.2లోని సమస్యలను పరిష్కరించడానికి ముందుగా ప్రయత్నించండిలో 2 బిట్లు ఇవ్వడం జరిగింది. మొదటి బిట్లో 8 సమస్యలు ఇవ్వడం జరిగింది. రెండవ బిట్లో కూడా 8 సమస్యలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రెండవ బిట్లోని 8 సమస్యల్ని చూద్దాం. ఇందులో మొదటి రెండింటిని తీసుకున్నాను. చూడండి, ఏంటి? క్రింది త్రిభుజాలు ఎందుకు స్వరూపాలో వివరించి అప్పుడు ఎక్స్ విలువను కనుగొనండి. అంటే ఇవి స్వరూపాలు, మరి ఎందుకు అవుతున్నాయో, అంటే ఏ స్వరూపక నియమం ప్రకారం అవుతున్నాయో మనము చెప్పి ఎక్స్ విలువని కనుగొందాం. ఒకసారి ఈ త్రిభుజాన్ని గమనించినట్లయితే త్రిభుజము పిఆర్క్యూ కామా త్రిభుజము ఎల్ఎస్టి లో చూద్దాం. ఏంటి? యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎస్. ఇంకా నెక్స్ట్ ఈ త్రిభుజంలో యాంగిల్ క్యూ, ఈ త్రిభుజంలో యాంగిల్ టీ కి సమానం. యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ టీ. ఆటోమేటిక్ గా ఈ త్రిభుజంలోని 2 కోణాలు ఈ త్రిభుజంలోని 2 కోణాలకు సమానమైందంటే మూడో కోణం అనేది సమానం అవుతుంది. త్రిభుజంలోని కోణాల మొత్తం 180 యాంగిల్ సమ్ ప్రాపర్టీ ప్రకారము అవుతుంది. అంటే త్రిభుజము PRQ is similar to త్రిభుజము LST. ఓకేనా? LST కి అవుతుంది. ఏంటి నియమము? ఎందుకు అవుతుందో వివరించమన్నాడు. అంటే కోణము 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 ఈ త్రిభుజంలోని 3 కోణాలు ఈ త్రిభుజంలో 3 కోణాలకు సమానమే. అనురూప కోణాలు సమానం కాబట్టి ఇవి స్వరూపాలు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎక్స్ విలువను కనుగొనండి. అంటే మనకు ఏమని రాయొచ్చు? అనురూప భుజాలు ఒకే నిష్పత్తిలో ఉంటాయి కదా. అంటే మనం ఇప్పుడు రాద్దాం. క్యూఆర్ కి ఇక్కడ ఏంటి? క్యూఆర్ కి టిఎస్. క్యూఆర్ కి అనురూప భుజము టిఎస్. నెక్స్ట్ పిఆర్ కి ఏం రాయొచ్చు? పిఆర్ కి ఎల్ఎస్ అనురూప భుజం. నెక్స్ట్ క్యూపి కి ఎల్టి. క్యూపి కి టిఎల్ ఆర్ టిఎల్. ఇప్పుడు చూద్దాం, మనం ఈ రెండింటిని సమానం తీసుకుందాం. ఒకే నిష్పత్తిలో కదా, ఈ రెండింటి ఒకే నిష్పత్తిలో తీసుకొని ప్రూవ్ చేద్దాం. క్యూఆర్ అంటే ఏంటి? క్యూఆర్ బై టిఎస్ ఇజ్ ఈక్వల్ టు క్యూపి బై టిఎల్. మరి వాట్ ఈస్ క్యూఆర్? 3. టిఎస్ ఏమి ఇచ్చాడు? టిఎస్ ఇస్ 4.5. క్యూపి ఇస్ 5 బై టిఎల్ is equal to x. చూసినట్లయితే ఏమవుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 into x 3x is equal to 5 into 4.5. x is equal to 5 into 4.5 by 3. చూడండి, 3 1s పాయింట్ పెట్టుకొని 3 5s అంటే ఏమవుతుంది? 3 1s 3 5s అంటే x is equal 5 into 1.5. 15 5s 75 అంటే మనము ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి కాబట్టి x is equal to 7.5. ఇక్కడ x విలువ ఎంత? 7.5. ఇక్కడ సెంటీమీటర్లు కానీ ఏమి ఇవ్వలేదు కాబట్టి 7.5 యూనిట్స్ అని అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ రెండవ పటాన్ని చూద్దాం. ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగింది? త్రిభుజం ఏబిసి, త్రిభుజము PQC లో ఏంటి? ఇక్కడ మనం ఏమని రాయొచ్చు? ఇక్కడ కోణము 70 డిగ్రీలు ఉంది, ఇక్కడ కోణం 110 డిగ్రీలు ఉంది. చూడండి, యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు 70 degrees. యాంగిల్ BQP ఈజ్ ఈక్వల్ టు 110 డిగ్రీలు. కానీ మనకేం తెలుసు? యాంగిల్ BQP ప్లస్ యాంగిల్ PQC
యాంగిల్ PQC. ఈ చిన్న త్రిభుజంలోని PQC ఈ రెండు కోణాల మొత్తం ఎంత ఉంటాయి చెప్పండి? 180 డిగ్రీలు. ఎందుకు? ఇవి ఆసన్న కోణాలు అయితాయి. ఈ ఆసన్న కోణాలు అనేవి ఉమ్మడి భుజం కాక ఏమవుతున్నాయి? ఇంకా మీరే ఈ సరళ రేఖని ఏర్పరుస్తున్నాయి. అంటే ఏమవుతుంది? ఇది 180 డిగ్రీ రేఖీయ ద్వయం అవుతుంది. దీని ఏమంటాము? యాంగిల్ BQP ప్లస్ యాంగిల్ PQC ఈజ్ ఈక్వల్ 180. ఎందుకు? అవి రేఖీయ ద్వయము. ఇప్పుడు PQC ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది చెప్పండి? PQC ఈజ్ ఈక్వల్ BQP ఈజ్ ఈక్వల్ అవుతుంది పంపిస్తే ఏమవుతుంది? 180 మైనస్ 110. PQC ఈజ్ ఈక్వల్ 70. చూడండి ఇక్కడ 70 వస్తుంది. ఇది 70 డిగ్రీస్, ఇది 70 డిగ్రీస్. PQC యాంగిల్ B ఈజ్ ఈక్వల్ యాంగిల్ PQC అయింది. therefore యాంగిల్ B ఈజ్ ఈక్వల్ యాంగిల్ PQC అయింది. ఇంకా యాంగిల్ C ఈజ్ ఈక్వల్ యాంగిల్ C ఏంటి? పెద్ద త్రిభుజంలో యాంగిల్ C, చిన్న త్రిభుజంలో యాంగిల్ C. ఇదేంటి? ఉమ్మడి కోణము, కామన్ యాంగిల్, ఉమ్మడి కోణము. తర్వాత ఇవి ఏమవుతుంది? ఈ కోణం ఎంత ఉంటుందో ఈ కోణం కూడా అంతే ఉంటుంది. ఎందుకు? యాంగిల్ సమ్ ప్రాపర్టీ ప్రకారం ఈ త్రిభుజంలో రెండు కోణాలు ఈ త్రిభుజంలోని రెండు కోణాలకు సమానమైనవి. అంటే మూడో కోణం కూడా సమానమే అవుతుంది. లేదనుకోండి ఇక్కడ ఈ రెండు ఈ కోణం ఈ కోణము 70 అంటే ఏంటిది? ఇవి సదృశ్య కోణాలు అయితే, ఈ రెండు సమాంతరాలు అయితే అప్పుడు ఈ కోణం కూడా సమానం అవుతుంది. ఆ విధంగా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మూడు కోణాలు యాంగిల్ A ఈజ్ ఈక్వల్ యాంగిల్ QPC. యాంగిల్ QPC చూడండి, మూడు కోణాలు ఈ త్రిభుజంలో మూడు కోణాలు ఈ త్రిభుజంలో మూడు కోణాలకు సమానమైనవి. కాబట్టి ఎందుకు స్వరూపాలంటే, ఎందుకంటే ఇవి త్రిభుజము ABC సిమిలర్ టు త్రిభుజము PQC. ఎందుకంటే కోణము సరూపకత వల్ల, కోణము సరూపకత నియమం వల్ల ఇవి స్వరూపాలు. ఇప్పుడు మనకేం కావాలి? X విలువ కావాలి. అంటే మనం ఏమని రాసుకుందాం? QC బై ఈ త్రిభుజంలో QC అనేది దేనికి ఉంటుంది? BC కి ఒకే నిష్పత్తిలో ఉంటాయి. QC బై BC ఈజ్ ఈక్వల్ QP బై BA ఈజ్ ఈక్వల్ నెక్స్ట్ CP బై CA. మనము ఈ రెండింటిని తీసుకుందాం. ఈ రెండు అంటే అనురూపక భుజాల నిష్పత్తి ఒకే నిష్పత్తిలో ఉంటాయి. అనురూపక భుజాలు ఒకే నిష్పత్తిలో ఉంటాయి కాబట్టి QC అంటే ఎంత? 3. BC అంటే 3 + 3 అంటే 6. QP అంటే X. BA అంటే 5. ఓకే, రిమైనింగ్ మనకి దీంతో మనం ఈ రెండింటిని ఈక్వేట్ తీసుకుంటేనే సరిపోతుంది. ఇప్పుడు 3 1s 3 2s ఏమవుతుంది? దీని నుంచి x by 5 is equal to 1/2. X is equal 5/2. X is equal to 5/2 అంటే ఎంత? X is equal 2.5. సెంటీమీటర్లు అయితే సెంటీమీటర్. X is equal ఎంత? ఈ సెకండ్ రెండో పటంలో 2.5. ఇప్పుడు మూడవ దాన్ని నాలుగో దాన్ని చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చిండు? త్రిభుజాలు ఏ విధంగా ఇవ్వడం జరిగింది? త్రిభుజం ABC, నెక్స్ట్ EDC అనేవి ఈ కింది త్రిభుజాలు ఎందుకు స్వరూపాలో వివరించి అప్పుడు XCలో కనుక్కోమన్నాడు. అంటే ABC అనేది EDC అనేవి స్వరూపాలు చూద్దాం. ఎందుకు? త్రిభుజం ABC త్రిభుజము EDC లో ఇక్కడ ఈ కోణం ఈజ్ ఈక్వల్ టు ఈ కోణం రెండు సమానం. యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ E. ఇది ఇవ్వబడింది. అంటే ఇది రెండు రేఖలు అనుకుంటే ఇది ఏమైతుంది? తిర్యక్ రేఖ అవుతుంది. ఈ కోణం అంటే సమానమైందంటే ఇది ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అన్నమాట. మరి అప్పుడు ఈ కోణం కూడా ఇది కూడా సమానం అవుతుంది. చూద్దాం. ఇప్పుడు
ఇప్పుడు ఈ ఏసీబీ యాంగిల్ ఏసీబీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఈసీడి కదా, యాంగిల్ ఈసీడి. ఎందుకు? శీర్షాభిముఖ కోణాలు రెండు రేఖలు ఖండించుకున్నప్పుడు మనకు ఏమంటాం? ఇవి శీర్షాభిముఖ కోణాలు, వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్. శీర్షాభిముఖ కోణాలు సమానము. ఇక ఆటోమేటిక్ గా మూడో కోణం అనేది యాంగిల్ సమ్ ప్రాపర్టీ ప్రకారం యాంగిల్ ఏబిడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈడిసి. యాంగిల్ ఈడిసి ఏంటి? యాంగిల్ సమ్ ప్రాపర్టీ. లేదంటే ఇది సమానం అవుతుందంటే మనం ఇండైరెక్ట్ మనం ఏం చెప్పొచ్చు? ఈ రెండు కోణాలు ఏంటంటే సమాంతరాలు. కాబట్టి ఈ కోణం కూడా ఆల్టర్నేట్ ఇంటర్ యాంగిల్స్ అనొచ్చు, లేదా యాంగిల్ సమ్ ప్రాపర్టీ. త్రిభుజంలో మూడు కోణాలు మొత్తం 180 కాబట్టి అందులో రెండు కోణాలు, ఈ త్రిభుజంలో రెండు కోణాలు, ఈ త్రిభుజంలో రెండు కోణాలు సమానమైనట్టే మూడో కోణం కూడా సమానం. ఈ త్రిభుజంలో మూడో కోణం, ఈ త్రిభుజంలో మూడో కోణం సమానం. కాబట్టి మనం ఏమని రాయొచ్చు? దేర్ఫోర్ అందుకే ఎందుకు కోణము సరుపుగత వల్ల ఇవి సరూపాలు. త్రిభుజము ఏబిసి సిమిలర్ టు యాంగిల్ ఈడిసి. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? కోణము ఎందుకో వివరించినాం. కోణము సరుపక నియమం వలన. ఎందుకో సరుపక నియమం. ఇప్పుడు మనం ఏంది? ఏబి బై అనురూప భుజాలు ఏబి బై ఈడి ఈజ్ ఈక్వల్ బీసీ బై డిసి ఈజ్ ఈక్వల్ ఏసీ బై ఈసీ. ఇప్పుడు మనకు కావాల్సినవి తీసుకునే రెండింటిలో ఏబి 24, ఈడి 14, నెక్స్ట్ బీసీ 22, డిసి ఎక్స్. చూడండి, దీని నుంచి వాల్యూస్ కనుక్కుంటే ఏమవుతుంది? 2 ఏళ్ళ 2 12 ఏమవుతుంది? దీని నుంచి 12x క్రాస్ మల్టిప్లై చేస్తే 12x ఈజ్ ఈక్వల్ టు 7 into 22, x ఈజ్ ఈక్వల్ టు 7 into 22 by 12. చూడండి, 2 6 2 11 అంటే 77 by ఏమవుతుంది? x ఈజ్ ఈక్వల్ టు 77 by 6. ఈ విధంగా 77 by 6 అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? దీని 12 72 అంటే 5 ఉంటుంది. మళ్ళీ 5 అంటే పాయింట్ పెట్టుకొని ఎంబుల 48, మళ్ళీ 2 ఉంటుంది అంటే 12.8333 వస్తుంది. కాబట్టి 12.83 తీసుకుంటున్నాం. ఓకే, 12.8333 వస్తుంది. కాబట్టి ఇక్కడ x వాల్యూ 12.83 తీసుకుంది. ఇప్పుడు ఈ త్రిభుజం నాలుగో దాన్ని చూద్దాం. ఇప్పుడు ఈ త్రిభుజం ఎలా ఉంది? త్రిభుజం RABRST అనే త్రిభుజాన్ని చూద్దాం. త్రిభుజము చిన్న త్రిభుజం తీసుకుంది AB, RST. కానీ దానికన్నా ముందు ఏమి ఇచ్చిండు? AB ప్యారలల్ టు AB ఇక్కడ రాసుకున్నాం. AB ప్యారలల్ టు సింబల్ ఏముంది? ST. AB ప్యారలల్ టు ST. ఈ రెండిటిలో RAB త్రిభుజం RST లో యాంగిల్ R అనేది ఏంటిది? యాంగిల్ R ఈజ్ ఈక్వల్ యాంగిల్ R ఉమ్మడి కోణము. నెక్స్ట్ ఈ కోణము ఎలా ఉంటాయి చెప్పండి? ఈ కోణం ఎలా ఉంటాయి? ఈ రెండు సమాంతరాలైతే ఏమవుతుంది? యాంగిల్ RAB ఇజ్ ఈక్వల్ యాంగిల్ RST సదృశ్య కోణాలు RST. నెక్స్ట్ యాంగిల్ RBA ఇజ్ ఈక్వల్ RTS సిన్స్ సదృశ్య కోణాలు. ఎందుకు? ఇది సమాంతరాలు. ఈ రెండు సమాంతరాలు అయితే ఇది తిర్యక రేఖ అనుకున్నప్పుడు ఇది సదృశ్య కోణాలు అయితే, ఇది తిర్యక రేఖ అనుకుంటే దీనికి ఇవి సదృశ్య కోణాలు అయితే. కాబట్టి సదృశ్య కోణాలు సమానము. ఏమైంది ఇప్పుడు? ఇది కోణము సిమిలారిటీ ప్రకారము ఈ త్రిభుజంలోని 3 కోణాలు,
ఈ త్రిభుజంలోని పెద్ద త్రిభుజం మూడు కోణాలకు సమానమైనవి కాబట్టి ఏమని రాయొచ్చు? త్రిభుజం RAS సిమిలర్ టు త్రిభుజము RST. ఏంటి? ఎందుకు? కోణము 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 సరూపకత నియమము. ఎందుకో కారణం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎక్స్ విలువను కనుక్కోవాలి. అంటే మనకి ఎక్స్ విలువ ఇక్కడ ఉంది. ఏమని రాయొచ్చు? RA బై త్రిభుజంలో RA బై RS కి సమానం. ఇందులో RAS RAB ఎస్ కాదు ఇక్కడ, RAB సిమిలర్ టు RST. నెక్స్ట్ RA by RS is equal AB by ST. ఇంకేం రాయొచ్చు? RB by RT. ఇవి అనురూప భుజాల నిష్పత్తి సమానంగా ఉంటుంది. మనం ఇప్పుడు ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. RA is equal to 6, RS 6 plus 2 8 RS, AB 9, ST X. మనం ఈ రెండు తీసుకున్నాం. ఇప్పుడు ఏమవుతుంది? 2 3s 2 4s క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 3x is equal to 9 into 4. X is equal to 9 into 4 by 3. 3 1s 3 3s 3 4s 12. X is equal ఎంత వచ్చింది? 12. మనకు కావాల్సింది x వాల్యూనే కదా. x వాల్యూ 12. రెండులో ఐదవది ఏంటి? త్రిభుజము PQR PMN లు ఎలా స్వరూపాలో మనము వివరిద్దాం. త్రిభుజము PMN త్రిభుజం PQR లో ఒకసారి గమనించినట్లయితే ఏంటి? MN ప్యారలల్ టు QR కదా. MN ప్యారలల్ టు QR అంటే ఏంటి? ఈ కోణము ఈ కోణానికి సమానము, ఈ కోణము ఈ కోణానికి సమానం అవుతుంది. ఈ కోణం అనేది ఉమ్మడి కోణం కాబట్టి కోణము కోణము కోణం ప్రకారం ఏంటి? త్రిభుజము PMN సిమిలర్ టు PQR అన్నమాట. therefore యాంగిల్ P is equal to యాంగిల్ P ఉమ్మడి కోణము. రెండు త్రిభుజాల్లో ఇది ఉమ్మడి కోణము. యాంగిల్ PMN is equal to PQR. ఈ త్రిభుజంలోని యాంగిల్ PMN ఈ త్రిభుజంలోని PQR కి సమానము. ఎందుకు? ఈ రెండు సమాంతరాలైనప్పుడు ఇది తిర్యక రేఖ అనుకున్నట్లయితే తిర్యక రేఖగా తీసుకుంటే తిర్యక రేఖ ఇది సదృశ్య కోణాలు అవుతాయి. సదృశ్య కోణాలు సమానం. మళ్ళీ తర్వాత ఈ రెండు సమాంతరాలు అన్నప్పుడు ఇటువైపు PR అనేది తిర్యక రేఖ అనుకుంటే ఇది సదృశ్య కోణాలు. సదృశ్య కోణాలను సమానం. ఎందుకు? ఇది మనం 7వ తరగతిలో నేర్చుకున్నాం. తిర్యక రేఖ గురించి నేర్చుకున్నాం, రేఖీయ ద్వయాన్ని గురించి నేర్చుకున్నాం, అన్నిటి గురించి కూడా మనం నేర్చుకున్నాము. నెక్స్ట్ PNM ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ PRQ. యాంగిల్ PNM ఈజ్ ఈక్వల్ యాంగిల్ PRQ. చూడండి, మూడు కోణాలు ఈ త్రిభుజంలోని మూడు కోణాలు ఈ త్రిభుజంలోని మూడు కోణాలకు సమానమైనవి, అనురూప కోణాలు సమానము కాబట్టి త్రిభుజము PMN సిమిలర్ టు త్రిభుజం PQR. ఇలా ఏంటి? కోణము 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 సరూపక నియమం. కోణము కోణము AAA. ఓకేనా? ఇప్పుడు మనము x విలువని కనుక్కోవాలను. ఇప్పుడు ఏమని రాద్దాం? PM బై అనురూప భుజాల నిష్పత్తి సమానంగా PQ. నెక్స్ట్ MN బై QR. PN బై PR. PN బై చూడండి ఇది బై ఇది, మళ్ళీ ఈ బై PM బై ఇవి సమానం అన్నమాట. ఇప్పుడు PM బై PQ తో మనకు అవసరం లేదు. మనకు ఏం కావాలి? ఇవి తీసుకుందాం.
ఎంఎన్ బై క్యూఆర్, పిఎన్ బై పిఆర్ కాబట్టి ఈ రెండు వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎంఎన్ అంటే 5, క్యూఆర్ అంటే 15, పిఎన్ అంటే 4, పిఆర్ అంటే ఏంది? పిఆర్ అంటే పిఎన్ ప్లస్ ఎన్ఆర్ కదా, అంటే 4 ప్లస్ ఎక్స్. 4 ప్లస్ పిఎన్ అంటే 4, పిఆర్ అంటే 4 ప్లస్ ఎక్స్ అనమాట. ఇక్కడికి దీంతో అవసరం లేదు, ఇది తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 5 1s 5 3s, క్రాస్ మల్టిప్లికేషన్ 4 ప్లస్ ఎక్స్ ఇంటూ 1 అంటే 4 ప్లస్ ఎక్స్, 4 3s 12, 3 ఇంటూ 4 లేదంటే 4 ఇంటూ 3. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 3s 12 ప్లస్ 4 ఇంటూ పంపిస్తే -4. ఎక్స్ ఈజ్ ఈక్వల్ వాట్? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8. మనం కనుక్కోవాల్సిన ఎక్స్ వాల్యూనే కదా ఇక్కడ 8. ఇప్పుడు నెక్స్ట్ 6th ప్రాబ్లం. 6th వన్, త్రిభుజము ఎక్స్ ఏబి ఎక్స్ జెడ్ వై, సేమ్ ఇదే కాన్సెప్ట్. మళ్ళీ త్రిభుజం ఎక్స్ ఏ బి త్రిభుజం ఎక్స్ జెడ్ వై అండ్ ఎక్స్ జెడ్ వై లో ఏంటి? ఏబి ప్యారలల్ టు జెడ్ వై. మళ్ళీ సేమ్ కాన్సెప్ట్, ఏబి ప్యారలల్ టు జెడ్ వై. సో యాంగిల్ ఎక్స్ ఈజ్ కామన్ యాంగిల్. యాంగిల్ ఎక్స్ అనేది ఈ చిన్న త్రిభుజంలో ఉంది, ఈ కోణము మళ్ళీ పెద్ద త్రిభుజంలో కూడా కోణము కాబట్టి ఇది ఉమ్మడి కోణం కాబట్టి. ఎందుకో ఈ రెండు త్రిభుజాలు స్వరూపాలు ఎందుకో మనం వివరిస్తున్నాం. ఉమ్మడి కోణము, తర్వాత ఈ కోణం సమానం. ఎందుకు? ఇది ప్యారలల్ కాబట్టి ఈ కోణం సమానం. అండ్ యాంగిల్ ఎక్స్ ఏబి, కొద్దిగా ఫాస్ట్ రాసుకోండి. ఎక్స్ ఏబి ఇజ్ ఈక్వల్ యాంగిల్ ఎక్స్ జెడ్ వై. ఎక్స్ ఏబి ఇజ్ ఈక్వల్ ఎక్స్ జెడ్ వై. ఎందుకు? రెండు సమాంతరాలు కాబట్టి సదృశ్య కోణాలు సమానం. నెక్స్ట్ ఎక్స్ బిఏ ఇజ్ ఈక్వల్ ఎక్స్ వై జెడ్. ఈ త్రిభుజంలో ఎక్స్ బిఏనేమో ఈ పెద్ద త్రిభుజంలో ఎక్స్ వై జెడ్ కి సమానం. యాంగిల్ ఎక్స్ వై జెడ్ ఏంటి? అనురూప కోణాలు సమానం. అనురూప కోణాలు ఏంటి? ఇక్కడ రాయలేదు మనము, ఇక్కడ కూడా రాయలేదు. అనురూప కోణాలు అంటే ఏంటి? సదృశ్య కోణాలు. అనురూప కోణాలన్నా సదృశ్య కోణాలు ఒకటి. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని రాసుకోండి. లేదంటే అనురూప సదృశ్య కోణాలు సమానం అని రాసుకోండి. కాబట్టి త్రిభుజం ఎక్స్ ఏబి అనేది ఈ త్రిభుజంలో 3 కోణాలు, పెద్ద త్రిభుజంలో త్రిభుజం ఎక్స్ జెడ్ వై లో 3 కోణాలకు సమానం కాబట్టి ఇవేంటివి? సిమిలర్ అంటాము. ఎందుకు? కోణము సిమిలర్, సరుపుగత నియమం ప్రకారం. ఇప్పుడు మనం ఏం కావాలి? ఎక్స్ వాల్యూ కావాలి. ఇప్పుడు మనం ఏమని రాయొచ్చు? ఎక్స్ఏ బై సిమిలర్ అయింది కాబట్టి ఎక్స్ఏ బై ఎక్స్ జెడ్. నెక్స్ట్ ఏబి బై జెడ్ వై. అనురూప భుజాల నిష్పత్తి సమానం కదా. ఎక్స్బి బై ఎక్స్ వై. మనం ఇందులో మనకి ఏ అవసరం అది తీసుకుందాం. ఎక్స్ఏ అంటే ఎంత? ఎక్స్ఏ వాల్యూ ఎక్స్, ఎక్స్ జెడ్ వాల్యూ ఎక్స్ జెడ్ అంటే ఇది ఎక్స్ఏ ప్లస్ ఏజెడ్ అంటే ఎక్స్ ప్లస్ 7.5, 7.5 ప్లస్ ఎక్స్ అనమాట. నెక్స్ట్ ఇంకా మనం ఏం తీసుకుందాం? ఏబి బై జెడ్ వై. ఏబి అంటే 12, జెడ్ వై అంటే 18. చూడండి 6 2 6 3 ఓకేనా? క్రాస్ మల్టిప్లై చేద్దాం. 3 into 6 3 into x ప్లస్ 2 into x ప్లస్ 7.5. క్రాస్ మల్టిప్లై 2/3 ఉంది కదా, 3 తోటి x ని గుణిద్దాం, దీన్ని ఈ 2 తో గుణిద్దాం. ఏమవుతుంది? 3x, 2 into x 2x ప్లస్ 2 into 7.5, 2 5s 10, 2 7s 14 ప్లస్ 1 అంటే 15.0. ఓకే, 2x ని తీసుకొస్తే 3x minus 2x is equal to 15.0 means 15. 3x నుంచి 2x తీసివేస్తే x is equal to 15. x is equal to 15. Here x is equal to 8. రెండవ దాంట్లో 7వ ప్రాబ్లం చూద్దాం. 7వ పటాన్ని చూసినట్లయితే ఈ రెండు త్రిభుజాలను ఇక్కడ ఇవ్వబడే ఈ రెండు త్రిభుజాలు చూసినట్లయితే త్రిభుజం ఏబిసి చూడండి, త్రిభుజం ఏబిసి కామా ఈసిడి
ఏబిసి ఈడిసి త్రిభుజం ఈడిసి లో ఒకసారి చూస్తే ఏమవుతుంది, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ యాంగిల్ డి. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ యాంగిల్ డి. ఎందుకు ఇక్కడ లంబకోణమే, ఇది లంబకోణమే. ఇక్కడ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ యాంగిల్ ఈ మరియు యాంగిల్ ఏసీబి, ఈ రెండు కోణాలు సమానమైన అంటే ఈ త్రిభుజంలోని ఈ రెండు కోణాలకు సమానమైన అంటే మూడో కోణము అనేది సమానం అవుతుంది. యాంగిల్ ఏసీబి ఈజ్ ఈక్వల్ యాంగిల్ ఈసిడి. మనము కాబట్టి ఈ రెండు త్రిభుజాలు ఎందుకు స్వరూపాలైనవి అంటే కోణము స్వరూపకత నియమం ద్వారా ఇవి స్వరూపకాలు అయినవి. అంటే త్రిభుజం ఏబిసి సిమిలర్ టు త్రిభుజం ఈడిసి అన్నమాట. ఈడిసి కోణము స్వరూపకత నియమం. ఇప్పుడు మనకేం కావాలి, ఎక్స్ విలువ కావాలి. ఏమని రాయాలి, అనురూప భుజాల నిష్పత్తి సమానంగా ఏబి బై ఈడి ఈజ్ ఈక్వల్ ఎక్స్ విలువను కనుక్కోవడం కోసం బీసీ బై డిసి ఈజ్ ఈక్వల్ ఏసీ బై ఈసీ. మనకి ఇక్కడ ఎక్స్ విలువ ఏ వాటితో సంబంధం ఉందో అవి మాత్రమే తీసుకుందాం, ఆ భుజాలను మాత్రం తీసుకుందాం. ఏబి అంటే 1.6, ఈడి అంటే ఎక్స్, బీసీ 1.5, డిసి అంటే 15. ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఇజ్ ఈక్వల్ క్రాస్ మల్టిప్లై చేస్తే 1.6 ఇంటూ క్రాస్ మల్టిప్లై చేస్తాం 15 ఇజ్ ఈక్వల్ 1.5 ఇంటూ ఎక్స్. ఏమవుతుంది, ఇది ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1.6 ఇంటూ 15 బై 1.5. చూడండి, పైన దశాంశ బిందు తర్వాత ఒక అంకె ఉంది, ఇక్కడ కింద దశాంశ బిందు తర్వాత ఒక అంకె ఉంది. కాబట్టి రెండింటిని దశాంశ బిందుని తొలగించుకుందాం. 15 క్యాన్సల్. ఎక్స్ ఇజ్ ఈక్వల్ 15 ఒకటి 15 అనమాట, క్యాన్సల్ అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ 16. దశాంశ బిందువు తర్వాత ఇక్కడ ఎన్ని అంకెలు ఉన్నాయి, ఒక అంకె ఉంది. లవంలో ఒక అంకె ఉంది, హారంలో ఒక అంకె ఉంది. ఇది పీ బై క్యూ రూపంలో మార్చడం అయితే 16/10 అవుతుంది. ఇది 15/10 అవుతుంది. 10 క్యాన్సల్ అనమాట. ఆ విధంగా 16/15 వస్తుంది. ఈ 15 క్యాన్సల్ అయ్యి ఎక్స్ ఈక్వల్ 16 వస్తుంది ఇక్కడ. ఇప్పుడు చివరి పటాలు ఇక్కడ చూసినట్లయితే త్రిభుజం ఏబిసి చూడండి, త్రిభుజం ఏబిసి, త్రిభుజం డిఈసి త్రిభుజం డిఈసి లో ఎందుకు స్వరూపాలు అంటున్నాయి చూడండి. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ 90 degrees, యాంగిల్ ఈ ఈజ్ ఈక్వల్ 90 degrees. ఎందుకు 90 degrees కావాలా మొత్తం. యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ ఇంకా యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ యాంగిల్ సి. ఎందుకు, ఉమ్మడి కోణం. ఉమ్మడి కోణం కాబట్టి తర్వాత ఆటోమేటిక్ మనకి ఏమైపోతుంది, ఈ కోణం ఈజ్ ఈక్వల్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, యాంగిల్ ఈడిసి. సో త్రిభుజం ఏబిసి ఎందుకు స్వరూపాలని, త్రిభుజం ఏబిసి సిమిలర్ టు త్రిభుజం డిఈసి. ఏబిసి సిమిలర్ టు డిఈసి. కోణము స్వరూపకత నియమం. కోణము స్వరూపకత నియమం. అంతే, ఓన్లీ కోణము అని పెడుతున్నాను. ఇప్పుడు మనం ఏం కావాలి, వివరించిన ఎక్స్ విలువని కనుక్కోవాలి. అంటే ఏంటి, ఈసీ బై లేదా చూడండి ఏబి బై ఇందులో డిఈ, బీసీ బై ఈసీ, నెక్స్ట్ ఏసీ బై ఫస్ట్ లాస్ట్ డిసి. మనకు ఇప్పుడు ఏ రెండు భుజాల నిష్పత్తి తీసుకోవాలో చూసుకోండి. ఏబి అంటే 5 బై డిఈ అంటే ఏబి బై డిఈ అంటే 5/3. బీసీ బి నుంచి ఈ నుంచి ఇంతవరకు 4 ఇడికి, తర్వాత ఈ నుంచి ఇడికి ఎక్స్ అంటే 4 + x. బీసీ అంటే 4 + x బై ఈసీ అంటే ఎంత, ఎక్స్. క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే 5 × x 5x, 3 × 4 + x. చూడండి ఇక్కడ రాస్తున్నా ఈ బాక్స్ లో
3 into 4 plus x 5x 3 into 4 plus x కదా కంటిన్యూషన్ ఇక్కడ రాస్తాం 3 తో మల్టిప్లై చేయండి 5x 3 into 4 జా 3 4 జా 12 ప్లస్ 3 into x 3x 3x తీసుకురండి మైనస్ అవుతుంది 5x minus 3x 2x is equal to 12 x is equal to 12 by 2 x is equal to 6 ఎంత వచ్చింది x is equal 6 ఓకే థ్యాంక్ యూ